కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామ సమీపంలో మామిడి తోటలో 60 కేజీల గంజాయిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సమాచారంపై పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసులకు అందిన రహస్య సమాచారంతో దాడులు జరపగా ధర్మవరం గ్రామానికి చెందిన వనం యేసుబాబు, కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన కంద సూర్యనారాయణ పట్టుబడ్డారని అన్నారు. ప్రధాన నిందితుడు పరారులో ఉన్నందున గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడకు రవాణా చేస్తున్నారనే విషయంపై తదితర వివరాలు తెలియాల్సి ఉందని ఆమె తెలిపారు. నిందితుల వద్ద నుండి 3 లక్షల విలువైన 60 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 2 సోల్జర్ బ్యాగులు, చిన్న కాటా స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన ప్రతిపాడు పోలీస్ సిబ్బందిని ఆమె ప్రశంసించారు. గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ తాలూకా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఇందులో భాగంగానే 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మా పత్తిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్లో ఈ ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు పుంత రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు కూడాను జల్సాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరూ కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇద్దరిని మనము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు: A1 అనేటటువంటి వ్యక్తి మొగలి మణికంఠ, ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వాడు, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర, తండ్రి సూరిబాబు, వయస్సు 19 సంవత్సరాలు, సింహాద్రిపురం గ్రామం, కిర్లంపూడి మండలం. A3గా వనం యేసుబాబు, తండ్రి చక్రం లేటు, వయస్సు 33 సంవత్సరాలు, ధర్మవరం గ్రామం, ప్రతిపాడు మండలం. ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి 60 కేజీల గంజాయి విలువ సుమారు 3 లక్షల రూపాయల విలువ ఉంటుంది.